దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి. ఈ 5 సంవత్సరాలలో జగన్ గారి ప్రభుత్వ పరిపాలనలో ఎంతవరకు ప్రజలకి మంచి పనులు జరిగాయి? అసలు ఏం జరిగింది? ఏమీ జరగల. కేసులు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇది తప్ప ఏమీ జరగల. ఒక ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు. ఏదైనా క్వశ్చన్ చేసిననుకో తీసుకుని బొక్కలో దింగుతారు. అదే వాళ్ళ తెలిసిన పరిపాలన. ఇంకెంతకంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నేడు 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవన్నీ ఏమి చేయరు. కేసులు క్యాలెండర్లు అయితే రిలీజ్ చేస్తారు. ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎవరిని ఎక్కడ బొక్కలో దింగాలి, ఎవరిని ఏం చేయాలి అనేది అది వాళ్ళదైతే ఆ జాబ్ క్యాలెండర్ ఆ క్యాలెండర్లో ఉంటే రిలీజ్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర అయితే జాబ్ క్యాలెండర్లు ఏమి ఉండవు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ భారతీ గారు కానీ మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 వేస్తామన్నారు. ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందికి వేస్తాం, ఇద్దరుంటే 30,000 వస్తాయని కూడా చెప్పారు. నాకైతే ఒకడే బాబు, ఒకసారి వచ్చింది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల పాలనలో ఒకసారి ఇచ్చారు. ఇక ఆ తర్వాత లేదు, అది 13,000 ఇచ్చారు. ఇక అంతగా అది వాళ్ళు ఇచ్చేది. వైఎస్ షర్మిల గారు జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు ఆమెకు నిజం తెలుసుకుంది కాబట్టి విమర్శలు చేస్తుంది. పోయినసారి అబద్ధాలు నమ్మి ఆయన వెనకమాల ఉంది. ఇప్పుడు నిజాలేంటో తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది పాపం. ఏ శాఖ గురించి అనేది కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఒకటే కదా వైసీపీ నాయకుడే, లీడరు, అన్ని శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడు, మొత్తం ఆయనే మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎవరో అసలు ఏం మాట్లాడే పనం లేదు వాళ్ళ దగ్గర. మొత్తం సజ్జల గారే మాట్లాడతారు. వాళ్ళ అబ్బాయి భర్తరెడ్డి గారు ఏదో ఉంది కదా. కియా పరిశ్రమ అనేది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమ, అందరికీ తెలిసిన విషయం. కానీ అమర్నాథ్ గారు మాట్లాడితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చిందన్న. ఇది ఎంతవరకు? వైఎస్ రాజారెడ్డి కూడా తెచ్చిందంటారు వాళ్ళ అవసరం అయితే. ఇప్పుడు కియా పరిశ్రమ వాళ్ళు తీయడం తెస్తే మాదే అనుకుంటారు వాళ్ళు. అమరావతి కూడా మా రాజారెడ్డి తెచ్చిండు, మా తాతగారని చెబుతారు జగన్మోహన్ రెడ్డి. గట్టిగా 3 నెలలు అవలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళి కంపెనీలు ఆహ్వానించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. ఎంతవరకు ఎందుకని ఆయన కట్టిన ఉంటే కూలుతారు. ఇప్పుడు ప్రజావేదికలు అంటే ఇంకేమన్నా ఉంటే కూల్చి పడేస్తారు. కాబట్టి మనకి ఇవన్నీ ఎందుకు? ఏమన్నా ఖాళీ భూములు ఏమన్నా ఉన్నా, గవర్నమెంట్ భూములు ఏమన్నా కబ్జా చేయడానికి వీటికే పనికొస్తారు వాళ్ళు. మొన్న సెట్ వేసి ఆయన ఇంట్లో పండగ జరుపుకున్నారు. ఆ సెట్ మీరు ఏ విధంగా చూశారు? తిరుపతి వెళ్తే ఆయనకి ఈగో అడ్డం వస్తుంది కదా, అందుకని ఇక్కడికి జనం డబ్బులు ఉన్నాయి దండిగా ఆయన దగ్గర, షేటి ఏదైనా చేస్తారు. ఇంకా ఆయన గురించి అందుకంటే మాట్లాడటం కూడా వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. 2024 అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? చంద్రబాబు నాయుడు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఇంకో అవకాశం ఉంది, మీ బతుకులు బంగారమయం చేస్తాను, మీ ఇంటికి ఇప్పుడు చేశారుగా, ఇంకెంతకంటే ఇంకేం చేస్తారు? చేయటం అయిపోయింది. వాళ్ళు బంగారు బతుకులు అన్నీ అయిపోయినాయి. ఏ భవిష్యత్తు లేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రానికి ఏమన్నా లేకపోతే న్యాయం చేయగలిగి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఒక భారతదేశంలో ఉంటుంది. ఆ న్యాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల రాష్ట్రానికి వచ్చే న్యాయం ఏంటి? 2 రాష్ట్రాలు విడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు అమరావతి, పోలవరం అని, అమరావతి అని ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొని ఆ కియా మోటార్ ఇవన్నీ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాయి. మరి ఏమవుతారు? 5 సంవత్సరాల పాలనలో ఏమీ లేదు. ఏమన్నా వచ్చిందా? లోకేష్ గారు రెడ్ బుక్ని చూసి వైసీపీ మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకని భయపడుతున్నారు? ఆఖరికి అధికారులు కూడా, సిఐడి అధికారులు కూడా భయపడి నోటీసులు జారీ చేశారు. ఎందువల్ల అంటే లోకేష్ గారిని అడగారు. మరి అది ఆయన రెడ్ బుక్ని ఇప్పుడు ఎవరెవరు తప్పులు చేశారో అవి మొత్తం రాసుకొని ఉండవు. రేపు భయమే కదా, రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఎవరెవరు తప్పులు చేసినప్పుడు భయపడతారు. అందరూ భయపడరు. అధికారులు వీళ్ళందరూ ఎవరో భయపడరు. ఎవడైతే ఇప్పుడు తప్పు చేసినా వాళ్ళే భయపడతారు. పోలీసు శాఖ ఉంది,
అందరం తప్పట్టాల్సిన అవసరం లేదు మనం. కొంతమంది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న భజన ఎవరు చేశారో వాళ్ళు భయపడతారు.